మీరు పెట్టిన టైటిల్ విన్నర్. సాయిధరం తేజ్ ఎంత ఎనర్జెటిక్ ఉంటాడో రకుల్ కూడా సూపర్ ఎనర్జెటిక్. మీకు వాళ్ళిద్దరిని సెట్ లో బ్యాలెన్స్ చేయడం ఎలా కుదిరింది అసలు? నిజంగా నేను ఒకసారి షాక్ అయ్యాను ఏంటంటే, దీంట్లో చిన్న నేను అడిగాను వాళ్ళు తర్వాత రన్నింగ్లో లేదు సార్ మేము పరిగెత్తాం సార్ మేము. మీరు మ్యూజిక్కి ఎంత కేర్ తీసుకుంటారండి జనరల్గా? తమన్తో మ్యూజిక్ సిట్టింగ్ అంటే ముందు క్రికెట్తో స్టార్ట్ అవుతుంది. బేసిక్గా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తారు కదండి, అంటే తమన్తో ఉండాలి. అనసూయ చేసిన సాంగ్ సుమ గారు పాడారు. అవును. ఆ ఐడియా ఎవరిదండి అసలు? టీవీ షోస్ దీంట్లో జబర్దస్త్ వీటిలో అనసూయ బాగా ఇమీడియట్గా నేను చేస్తాను, ఈ సాంగ్ చేస్తాను. ఫస్ట్ లేదు నేను డైరెక్టర్ అవుతున్నాను అని ఏ సినిమాతో మీకు వచ్చింది? మీ ఫ్యామిలీ అప్పుడు ఏమని అంటే? వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి అనుకునే వాళ్ళు ఈరోజు కాలేజీకి వెళ్ళి సిన్సియర్గా చదువుతున్నాడు, దాని తర్వాత చదవను అని చెప్పేసినప్పుడు ఏమన్నా? నా లైఫ్లో ఒక మాట వల్ల నేను కెమెరా డిపార్ట్మెంట్ నుంచి చోటా గారి పేరు వాడడం వలన నేను డిపార్ట్మెంట్ మారిపోవాల్సి వచ్చింది. సో అలా చాలా రిస్కీగా చేసింది ఏదైనా ఒక పర్టికులర్ సీక్వెన్స్ కానీ ఏదైనా గుర్తుండిపోయేది ఉందా సార్? సూపర్ స్పీడ్ అసలు, రేస్ గుర్రాలు అంటే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పైగా గుర్రాలకి ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ యువర్ సెట్? సింగం సుజాత ఏమో ఆయన అంటే ఒక సౌండ్ కానీ అది అవన్నీ బాగా. విన్నర్ అంటే మీ దృష్టిలో విన్నర్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి బేసిక్గా? భజ 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 రంగబలి భజ రంగబలి భజ రంగబలి భజ 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 రంగబలి భజ రంగబలి భజ రంగబలి. ఈ పాటలోనే ఎంత పవర్ ఉందో ఆ టైటిల్కి కూడా అంతే పాజిటివ్ వైబ్ అండ్ అంత ఎనర్జీ ఉంది ఆ టైటిల్లోనే. ఎస్, ద సాంగ్ ఈజ్ ఫ్రమ్ విన్నర్ అండ్ ఏ సినిమా తీసినా హిట్ కొడతారు. కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్నారు, బ్యాక్ టు బ్యాక్ అన్ని హిట్స్ కొట్టేశారు. అండ్ ఆ డైరెక్టర్ ఎవరో కాదు, గోపీచంద్ మలినేని గారు. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఇంటర్వ్యూ హిమ్. హాయ్ సార్, హౌ యూ? హాయ్, ఐఎమ్ వెరీ ఫైన్. భయపెట్టానా ఫస్ట్ పాటతో? లేదు, నాకు ఈ సాంగ్ వెరీ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. అంటే ట్యూన్ చేసేటప్పుడే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలానే ఫిల్మ్ మూవీలో కూడా విన్నర్లో ఈ సాంగ్ కరెక్ట్ సిచ్యువేషన్లో వస్తుంది. ఓకే, సో మంచి సాంగ్ పాడా. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా చాలా ఇష్టం అండ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్స్ మురుగదాస్ గారు లాంచ్ చేశారు ఈ సాంగ్ని. అండ్ మీరు ఆయన దగ్గర ఫస్ట్ చేశారా అండి? అంటే నేను శ్రీను వైట్ల గారి దగ్గర చేశాను, తర్వాత మెహర్ రమేష్ గారి దగ్గర, తర్వాత శ్రీవాసు, తర్వాత మురుగదాస్ గారి దగ్గర నేను స్టాలిన్ చిరంజీవి గారి ఫిల్మ్. అప్పుడు ఆ పర్టికులర్ ఫిల్మ్ కి మీరు చేశారు? అవును. తర్వాత హిందీ గజనీకి హైదరాబాద్ షెడ్యూల్ అంతా చేశాను. సో మురుగదాస్ గారు నిజంగా అంటే నాకు ఇష్టమైన డైరెక్టరు. ఆయన ఈ పర్టికులర్గా ఈ సాంగ్ లాంచ్ చేయడం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాకి ఫస్ట్ మ్యూజిక్ సిట్టింగ్ చెన్నైలో స్టార్ట్ అయినప్పుడు మురుగదాస్ గారే వచ్చి ఫస్ట్ పూజ చేశారు. ఓపెనింగ్ పూజ ముహూర్తం లాగా చేయటం మ్యూజిక్కి తమన్ స్టూడియోకి వచ్చి ఆ రోజు ఆయన వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మమ్మల్ని అందరిని బ్లెస్ చేశారు. సో అక్కడి నుంచే ఈరోజు ఆడియో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. అవునండి, ప్రతి సాంగ్ కూడా అంటే ఇప్పుడు వస్తున్న ఆల్బమ్స్లో చూసుకుంటే 1-2 హిట్ అయ్యి మిగతావన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే 2 కానీ 3 కానీ అవి మాత్రం జనానికి యూనో క్యాచీగా ఉండి అలా. కాకపోతే ఈ సినిమాలో పాట ప్రతి ఒక్క పాట అండ్ మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో చూసుకుంటే ఈ సినిమాకి ఎలా వచ్చింది అంటే ప్రతి పాటకి ఎంత గుర్తింపు వచ్చిందో అన్ని పాటలకి కూడా అలాగే వచ్చింది. సో మీరు మ్యూజిక్కి ఎంత కేర్ తీసుకుంటారండి జనరల్గా? అంటే నాకు జనరల్గా ఏంటంటే అండి, తమన్ తోటి నాకు మంచి వేవ్ లెంత్ ఉంది. మా ఇద్దరం అంటే బాగా
బావా బావా అనుకుంటూ మంచి ర్యాప్. నాకేం కావాలని తనకు తెలుసు, తను నాకు ఎలాంటి మ్యూజిక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనేది తనకి తెలుసు. సో మా ఇద్దరు సూపర్ వేవ్ లెంత్. సో మేము ప్రీవియస్ చేసిన అన్ని సినిమాలు కూడా ఆడియో మంచి హిట్లు అన్నీ. ఏది బాడీ గార్డ్లో మెలోడీస్ కానీ, బల్పు మంచి మాస్, పండగ చేసుకో ఒక ఫ్యామిలీ సినిమా, మళ్ళీ బల్పు లాగా మళ్ళీ ఒక కమర్షియల్ మేటర్తో ఉన్న సినిమా ఇది. సో నేను తమన్తో చెప్పాను, బాబా బల్పు మంచి ఆడియో, దాన్ని మించే ఆడియో నాకు కావాలి. మనకి మంచి డ్యాన్సులు చేసే హీరో ఉన్నాడు తేజు, అలానే రకుల్, వీళ్ళిద్దరి మీద మంచి పేరిళ్ళు. వీళ్ళిద్దరూ రకుల్ తేజు చేస్తున్నారు అంటే మంచి కాంబినేషనే, ఫ్రెష్ కాంబినేషన్. ఆ రోజు బల్పు అప్పుడు రవితేజ గారు శృతి హాసన్ ఎలా ఫ్రెష్గా ఉందో దానికంటే ఇంకా వీళ్ళు ఇంకా ఫ్రెష్. సో డెఫినెట్గా నీకు మనకి ఛాలెంజ్ బాబా, ప్రతి సాంగ్ ఛాలెంజ్, అలానే చేద్దాం అనుకోవటం. పర్టికులర్గా ఒక్కొక్క సాంగ్ ఇలా చేద్దాం అని అనుకోవటం. తమన్తో మ్యూజిక్ సిట్టింగ్ అంటే ముందు క్రికెట్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ముందు మేము ఫస్ట్ క్రికెట్ ఆడుకొని తర్వాత ఇలా మాటల్లోనే మధ్యలో మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి బాబా ఇప్పుడు మీకు తెలుసు అనమాట ఆయనతో మ్యూజిక్ డెఫినెట్గా ముందు క్రికెట్ ఆడుకొని తర్వాత స్లోగా తనతోటి ఎక్కువ ట్రావెల్ అవుతాం మేము. ఇప్పుడు ఏదో మ్యూజిక్కి వెళ్ళిపోయానంటే ఓన్లీ మ్యూజిక్ చేసుకొని వచ్చేసాం అన్నట్టు కాకుండా, నేను వాళ్ళ అమ్మగారు మంచి ఫుడ్ చాలా ఇంట్లో నుంచే మాకు ఫుడ్ వస్తుంది. వాళ్ళ అమ్మగారు దగ్గరుండి తినమ్మా అంటే మాకు మంచి ఫుడ్, అంటే ఒక తనతో ఉన్న రిలేషన్ వచ్చి చాలా మంచి రిలేషన్. సో అప్పుడేంటంటే తమన్ను నాకు కావాలి, మా గోపి మా బావకి నేను చేస్తున్నాను, ప్రతి సాంగ్ బాగుండాలి అని అనుకోవటం, కరెక్ట్గా ఇద్దరు అలా అనుకొని చేయటం, మంచి సాంగ్స్ కుదిరినాయి. ప్రతి సాంగ్ కూడా ఈ సినిమాకి మేము వైజాగ్ వెళ్ళాం. బేసిక్గా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తారు కదండి, మీరేంటి వైజాగ్ వెళ్ళారు? అంటే తమన్తో ఉండాలంటే క్రికెట్ గ్రౌండ్ ఏదో దగ్గరలో ఉండాలి. సో మేము వెళ్ళిన ప్లేస్లో ఏంటంటే గ్రౌండ్ ఒకటి ఉంది. సో అక్కడ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన ప్లేస్లో నెట్వర్క్ కూడా ఉండేది కదా, ఫోన్ కాల్స్ ఏమి ఉండేది కాదు. సో 5-6 రోజులు హ్యాపీగా మ్యూజిక్ సిట్టింగ్ చేసుకోవటం, ఫ్రీ టైంలో క్రికెట్ ఆడుకోవడం అలా చేసాం. సో మంచి ట్యూన్స్ వచ్చినాయి. ఫస్ట్ మేము చేసిన ఫస్ట్ ట్యూనే పిచ్చోడిని అయిపోయాను, టీచింగ్ సాంగ్. దాని తర్వాత సితారా సాంగ్, ఇంకో 3 సాంగ్స్ ఇమీడియట్గా అక్కడే చేసాం. ఫస్ట్ కంపోజింగ్లోనే 3 సాంగ్స్ ఓకే. అంటే ఈ సినిమాలో కానీ మీ సినిమాల్లో చూసుకుంటే జనరల్గా ఎక్కువ సిచ్యువేషనల్ సాంగ్స్ మీరు యూనో ఇంట్రెస్ట్ అటువైపే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మీరు సిట్యువేషన్తో పాటు వెళ్ళిపోయే సాంగ్స్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే ఈ మధ్య కొన్ని సినిమాలు ఏంటంటే ఏదో సాంగ్ పెట్టాలి కదా అని చెప్పి కొన్ని తీసుకుని వచ్చి యాడ్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. సో మీరు అలాంటి వాటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే కమర్షియల్ సినిమాలో ఒక్కోసారి ఏమవుతుందంటే కథతో పాటు వెళ్తూ ఉంటాయి, బట్ పర్టికులర్గా ఒక టైంలో ఇక్కడ ఒక సాంగ్ ప్లేస్మెంట్ అవసరం అంటే కంపల్సరీ అక్కడ సాంగ్ కావాలి. అంటే మూడ్ చిన్న షిఫ్ట్ చేయడానికి. సో ఒక్కొక్క ఫిలిం అంటే ఒక సినిమా రన్ బట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. అక్కడ ఈ సాంగ్ వస్తే బాగుంటుంది అని. మేము కూడా ఏంటంటే సాంగ్స్ ప్లేస్మెంట్స్ చాలా కేర్ తీసుకొని చేస్తాను నేనైతే. సిచ్యువేషన్తో పాటు వెళ్ళి దాని నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని అలా. కమింగ్ టు సాయిధరం తేజ్ బేసిక్గానే సూపర్ ఎనర్జెటిక్, అండ్ మీరు పెట్టిన టైటిల్ విన్నర్ అనే పదం వినగానే ఎవరికైనా కానీ ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తూ ఉంటుంది, అండ్ ఒక ఎనర్జీ కూడా. సాయిధరం తేజ్ ఎంత ఎనర్జెటిక్ ఉంటాడో రకుల్ కూడా సూపర్ ఎనర్జెటిక్. మీకు వాళ్ళిద్దరిని సెట్లో బ్యాలెన్స్ చేయడం ఎలా కుదిరింది అసలు? అంటే నాకు నేను బేసిక్గా నేను చేసిన హీరోలందరూ కూడా మంచి ఎనర్జెటిక్ హీరోసే. రవితేజ గారు కానీ, లేకపోతే రామ్ కానీ, వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ అయింది కానీ, తేజుకి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉంది. సో అందరికీ ఉంది. సో తేజు ఇంకోటి ఏంటంటే మా ఏజ్ గ్రూప్ అంటే మనందరూ క్రికెట్ ఆడుకునేటప్పుడు అంతా కూడా అందరూ మేమందరం ముందు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. సో తేజు ఎనర్జీ నాకు బాగా ఇష్టం. సో డెఫినెట్గా తేజు పక్కన ఎవరు బాగుంటారు అనుకుంటే ఇమీడియట్గా నాకు రకులే స్ట్రైక్ అయింది.
రకుల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా కొత్తగా ఉంటుంది. అలానే అంటే ఆడియన్స్కి కూడా చాలా ఫ్రెష్ కాంబినేషన్లో ఫీల్ అవుతారని. సో ఇద్దరు స్క్రిప్ట్ కూడా అలానే ఉంది. సో తేజు వచ్చి మంచి ఎనర్జీగా ఉండే ఒక కుర్రోడు క్యారెక్టర్, రకుల్ వచ్చేసి అథ్లెట్ దీంట్లో. సో మామూలుగానే రకుల్ వచ్చేసి ఫిట్నెస్ ఫ్రీక్. సో తనకి కరెక్ట్ క్యారెక్టర్ ఇది. సో దీంట్లో తను రన్నింగ్ రేసర్లా ఉంటాం, అవన్నీ కూడా అంటే చాలా ఫిట్గా తను కూడా ఉండి. నిజంగా నేను ఒకసారి షాక్ అయ్యాను ఏంటంటే దీంట్లో చిన్న తీసేటప్పుడు రన్నింగ్ రేస్ మిగతా అమ్మాయిలందరినీ ఒరిజినల్ రేసర్ వీళ్ళు రన్నింగ్ రేస్లో ఉండే వాళ్ళని పెట్టాం. వాళ్ళు ఎవరికి చెప్పలేదు మేము రన్ చేయండి అంటే షూటింగ్ అని తెలుసు, రన్ చేయండి అది టార్గెట్ అని. నేను మామూలుగా మానిటర్ దగ్గర నుంచి వాళ్ళని స్లో అయ్యి రకుల్ని మేనేజ్ చేసి ఆ అమ్మాయి తన స్పీడ్కి మీరు రండి అని చెప్తామని అనుకుని అసలు ఒక షాట్లో చూద్దాం రకుల్ ఎంత స్పీడ్లో వస్తుంది ఏంటి వాళ్ళు ఏంటి అని యాక్షన్ చెప్పగానే ఆల్మోస్ట్ వాళ్ళని క్రాస్ చేసి వచ్చేసింది. వాళ్ళందరూ కూడా ఏంటి నిజంగా రేస్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసి వచ్చేసింది. ఏంటంటే సార్ పరిగెత్తేసింది అంటే అంత ఫిట్గా ఉంటుంది. అంటే వాళ్ళు స్లో అయ్యారు. నేను అడిగాను వాళ్ళు తర్వాత రన్నింగ్లో లేదు సార్ మేము పరిగెత్తాం సార్ మేము. అటు ఫస్ట్ షాట్లోనే తెలిసిపోయింది తను ఎంత ఇదిగా ఉంది, చాలా ఫిట్నెస్ అలా ఉంది అని అర్థమైంది. తనకి బాగా యాప్ట్ ఈ రోల్. పర్టికులర్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత తేజు గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. తేజు ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు. నాకు బాగా అటాచ్ అయ్యాడు ఈ ఫిలిం తోటి తేజు. అంటే బాగా ఒక లైక్ ఏ బ్రదర్. అందుకంటే ప్రతి చాలా కేరింగ్గా చూసుకోవటం తేజుని. తనలో అంటే ఒక డిఫరెంట్ అంటే చాలా మంచోడు కుర్రోడు. అంటే మామూలుగా చెప్పాలంటే చాలా అన్న అన్న అంట బాగా ఇదిగా ఉండేవాడు. ఒక ఎమోషనల్గా కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యాను నేను తేజుతోటి. సో వచ్చి చిన్న తేజు ఇలా చేయాలంటే బాగా అంటే తను అనుకోని డైలాగ్స్ డెలివరీ కానీ ఎమోషన్స్ సైడ్ కానీ మంచి తేజులో నెక్స్ట్ డెఫినెట్గా ఈ సినిమా వచ్చి నెక్స్ట్ లెవెల్ సినిమా, అంటే నెక్స్ట్ లీగ్లోకి వెళ్ళే సినిమా. అంటే అంత బాగా చేశాడు తేజు. అండ్ ఇప్పటి వరకు తేజ్ చేసిన సినిమాలన్నీ కూడా అంటే బడ్జెట్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ హై బడ్జెట్. అవును, తను చేసిన సినిమాలందరితో కూడా ఇంత సడన్గా లైక్ అంత బడ్జెట్ పెట్టి సినిమా చేయడానికి దానికి కూడా మీకు బడ్జెట్ అనేది ఎట్లా డివైడ్ చేసుకుంటారండి? స్టోరీకి డిమాండ్ చేసుకుని చేయడం అంటే ఈ స్క్రిప్ట్ ఫస్ట్ విన్నంలోనే దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని అనిపించింది. డెఫినెట్గా ఖర్చు ఎక్కువ అవుతుంది. బ్యాక్ డ్రాప్ వచ్చి టోటల్ గుర్రాలతో హార్స్ రేసులతో ఉంది. సో దీంట్లో అలానే పెద్ద కాస్టింగ్ కూడా కావాలి. తేజుతో పాటు రకుల్ లాంటి ఒక స్టార్ హీరోయిన్, తర్వాత జగపత్ బాబు గారు లాంటి ఒక ఆర్టిస్ట్, ముఖేష్ ఋషి, తర్వాత చాలామంది ఇంకా ఆర్టిస్టులు. సో అనుకున్నప్పుడు మంచి టెక్నీషియన్స్, చోటా గారు నెంబర్ 1 కెమెరామెన్ ఆయన, తర్వాత తమన్ను, గౌతమ్ రాజు గారు, అంతా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా పెద్ద టెక్నీషియన్స్ పెట్టుకున్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ బుజ్జి గారు మధు గారు వాళ్ళకి సినిమా మీద మంచి ప్యాషన్. స్క్రిప్ట్ వినంలోనే వాళ్ళకి తెలుసు ఇది ఖర్చు అవుతుంది బట్ డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. సో దానికోసం ఖర్చు పెడదాం నమ్మారు ప్రాజెక్ట్ని నమ్మి, డైరెక్టర్ని నమ్మి, ఇది తేజు గోపి కాంబినేషన్లో డెఫినెట్గా ఇది మంచి కమర్షియల్ ఫిల్మ్ అవుతుంది అని వాళ్ళు నమ్మారు. సో వాళ్ళు ఫస్ట్ డేనే స్క్రిప్ట్ అవ్వడంలోనే చెప్పారు మీకు కరెక్ట్ లొకేషన్, ఫ్రెష్గా ఉండాలి బ్యాక్ డ్రాప్ అంతా కూడా. ఈ సినిమా చాలా స్పాన్ ఉన్న, చాలా షార్ట్ టైంలో చాలా క్వాలిటీ తోటి చేసాము ఈ ఫిలిం. దానికి నేను ఫస్ట్ క్రెడిట్ మా చోటా గారికి ఇస్తాను, చోటా అన్న. ఎందుకంటే ఆయన అంటే నాకు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. అంటే ఎప్పటి నుంచి నేను స్టాలిన్ సినిమాకి చోటా గారు కెమెరామెన్, సో నేను అప్పుడు అసోసియేట్. అంటే నన్ను అప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. నేను ప్రతి సినిమాకి నా డాన్స్ సీనుకి, బాడీ గార్డ్కి, బల్బ్కి, వంట చేసుకోకి
చోటా గారి కెమెరామెన్గా అనుకుంటాను, అవ్వదు, కుదరదు. నేను నాతో ఎప్పుడు చేస్తా ఉన్నా నాకు మంచి సినిమా మీరు చేస్తే నేను నెక్స్ట్ లీగ్కి వెళ్తుందన్న ఎప్పుడు మాట్లాడుతుంటే కరెక్ట్గా ఈ సినిమాకి చోటా గారు సెట్ అయ్యారు. సో ఆయన ఈరోజు సినిమా ఇంత గ్రాండియర్గా కనపడుతుంది. వెరీ రిచ్ విజువల్స్ సినిమా మొత్తం కూడా. అంటే మీరు రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కానీ టీజర్స్ కానీ లైక్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పటిదాకా ఎక్కడ తెలుగు సినిమాలో చూడండి విజువల్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశారు. అవును, చోటా గారు దీంట్లో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్కి సినిమాని అలా చూపించారు. విజువల్గా అలా ఉంది అంటే ఆయన ప్రతి క్షణం దగ్గరుండి ఇది గోపి ఇది అట్లా చేయటం, దాంతో బాగా సపోర్టు ఆయన మధు గారు వాళ్ళతోటి, బుజ్జి గారు వాళ్ళతోటి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయన అందులో ఇది ఉక్రెయిన్ వెళ్ళాము, టర్కీ వెళ్ళాము. అవును, అక్కడ రేస్ చేసాం, టర్కీలో ఒక రేస్ కోర్స్లో చేసాం. సో చాలా రిస్కీ అక్కడ షూటింగ్ చేయటం అంటే. చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పైగా ఒక హాలీవుడ్ ఫైట్ మాస్టర్ దీంట్లో పైగా ఆయన వచ్చి ఆ రేసులకి ఆయన కొరియోగ్రాఫ్ చేశారు, యాక్షన్ కొరియోగ్రాఫ్. సో గుర్రాలతో పెట్టుకున్నామంటే అది మామూలు విషయం కాదు. అది కరెక్ట్ టైమింగ్ ఉండాలి, లేకపోతే చాలా రిస్క్ అది. బట్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది. అంటే బాగా తేజు చాలా కష్టపడ్డాడు. అంటే గుర్రాలు మీరు 4-5 సార్లు పడ్డాడు. ఎక్కడ అంటే ఆ స్పీడ్లో పడిపోవడం టక్కన ఏదైనా వెళ్ళి చూస్తే నాకేం కాలేదన్నా నేను రెడీ అనేవాడు. అంటే అంతా రిస్క్ చేసాడు. సో మాకు ప్రతిరోజు చిన్న భయం అయితే ఉండేది, చూడడానికి కానీ నాకు కానీ. తేజుకి ఏం అవ్వకూడదు ఈరోజు గుర్రం ఎక్కుతున్నాడంటే మాకు రేసు అని జరిగిన రోజులు పర్టికులర్గా. ఎన్ని డేస్ చేశారండి అక్కడ టర్కీలో 1 వీక్ షూట్ చేసాము రేసు. బట్ మాకు టైమింగ్స్ బాగా రెస్ట్రిక్షన్స్. అంటే మాకు రేస్ కోర్స్ మార్నింగే లోపలికి ఎంట్రీ 11:30కి ఇచ్చేవాళ్ళు. మార్నింగ్ 11:30 మేము వెళ్ళి సెట్ అయ్యాలి 12, 4:30కి లైట్ పోయేది. సో చాలా షార్ట్ టైము. మళ్ళీ ఈ రేస్లో ఇంకోటి ఏంటంటే గుర్రాలన్నీ పరిగెత్తిన తర్వాత ఒక లీప్ తీసుకొని ఒక రౌండ్ వెళ్ళిన తర్వాత గుర్రాలకి మళ్ళీ ఒక 15 to 20 minutes రెస్ట్ ఇవ్వాలి. ఒక షార్ట్కి అవి అలిసిపోకూడదు, వాటికి స్వెట్ అయితే వచ్చేస్తాయి. సో వీటన్నిటిని టైమింగ్స్ని పెట్టుకొని ఒక 7 days మన దాంట్లో చూడాలన్న మేము అందరం పరిగెత్తి చేసి ఇస్తే మంచి అవుట్పుట్ వచ్చింది అది. సార్ ఇప్పుడు మీరు చేసిన ఇప్పుడు చోటా గారు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు స్క్రిప్ట్ అనేది అంటే మీరు ఇలా చేయాలి సీను అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా అనిపించింది అనుకోండి, అంటే ఇలా కూడా ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు మీకు ఎప్పుడైనా చెప్పారా? అంటే నేను ఏంటంటే బేసిక్గా నేను ఎవరు చెప్పినా పాజిటివ్గా తీసుకుంటా ఫస్ట్. తర్వాత నాకు నచ్చింది, నాకు అనిపించింది నేను చేస్తాను. బట్ వాళ్ళు చెప్పేది వింటాను. సో అది నేను విన్న తర్వాత 1-2 సార్లు అనలైజ్ చేసుకొని ఇది కరెక్టా ఇది కాదా, వాళ్ళు చెప్పింది ఏంటి, దీనివల్ల యాడ్ చేస్తే ఏంటి, ఎవరు చెప్పినా మా అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పినా ఎవరు చెప్పినా నేను పాజిటివ్గా ఫస్ట్ తీసుకుంటాను. ఓకే, దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. సో ఫైనల్గా నాకు ఏదైతే అనిపిస్తుంది ఇది రైట్ అనిపిస్తుంది దానికే వెళ్తాను. అంటే ఈ స్క్రిప్ట్కు సంబంధించి ప్రతిదీ కూడా అంటే నాకు మంచి టీం, ఇది మంచి స్క్రిప్ట్ ఇచ్చాడు వెలిగొండ శ్రీనివాస్. తర్వాత మంచి డైలాగ్స్ అబ్బూర్ రవి గారు రాశారు. తర్వాత ఒక వెర్షన్ వచ్చేసి కొన్ని కామెడీ సీన్స్ అవి శ్రీధర్ శ్రీపాన్ రాశాడు. తర్వాత నా ఫ్రెండు చక్రి అసోసియేట్ నాతోటి బల్బు అని గీసాడు, తను ఆదినారాయణ అని వీళ్ళిద్దరు స్క్రిప్ట్ సైడ్ నాకు హెల్ప్ చేశారు. సో అంటే మొత్తం ఏంటంటే మేము స్క్రిప్ట్ సైడ్ తర్వాత ఒక టీమ్ లాగా చేసాం. సో అంటే చేసేటప్పుడే కూడా చాలా డెఫినెట్గా మనం హిట్ సినిమా చేయబోతున్నాం అనేది ఒక స్క్రిప్ట్లో స్టేజ్లోనే మాకు అనిపించింది. సో అలా వెళ్ళి చేసాం. ఈ లొకేషన్స్ అనేవి ఇప్పుడు టర్కీ కానీ యుక్రెయిన్ కానీ ఇవి కొన్ని మీరు ఫేస్బుక్లో పెట్టిన మీమ్స్ కానీ పోస్ట్స్ కానీ యూనో అలాంటివి కూడా ఒక బస్ క్రియేట్ చేసింది ఆ సినిమా పైన. చలి అండ్ మీరు కొన్ని ఫొటోస్ పెట్టి తేజ్, రకుల్ అండ్ మీరు అండ్ తేజ్ అండ్ వెన్నెల కిషోర్ గారు కొన్ని ఫొటోస్ నైట్ షూట్ లో వాటిలో. అండ్ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఒక వీడియో కూడా ఐ బిలీవ్ రకుల్ హ్యాస్ పోస్టెడ్ సమ్
చలిలో పాపం వాళ్ళు డాన్స్ చేస్తూ కంప్లీట్ గా, అంత చలిలో షూట్ అనేది మీకు కష్టం అనిపించలేదండి? అంటే చేయగలుగుతాం అంటే ఈ విషయంలో తేజుకి అను రకుల్కి వాళ్ళిద్దరికి హ్యాట్స్ అప్. ఎందుకంటే ఉక్రెయిన్ మామూలుగానే యూరోపియన్ కంట్రీస్లో మేము వెళ్ళిన టైం అక్టోబర్ నవంబర్లో చలి ఉంటుంది. రష్యన్ కంట్రీ ఇది ఉక్రెయిన్ అంటే ఇంకా ఎక్కువ చలి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు -5 -6 అలా ఉంది. దాంట్లో రకుల్కి పాపం చిన్న కాస్ట్యూమ్ తోటి రన్ చేయాలి చలిలో. అంత కింద అంతా గడ్డగట్టేసి దానితో విండ్, చలితో పాటు విండ్ ఉంటే అసలు తట్టుకోవడం కష్టం. రకుల్ తేజు ఎంత అంటే వాళ్ళు నిజంగానే అవన్నీ కప్పుకొని షాటహాంగ్లోనే చేసి అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. ఉక్రెయిన్ ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ షూట్ చేసాం అక్కడ. ఓకే, మీకు ఫస్ట్ డే వాళ్ళు అంత ఛాలెంజ్ చూసిన తర్వాత భయపడలేదా? అంటే తర్వాత షెడ్యూల్ చేస్తావా చేయవా అంటే అందరికీ కూడా ఎలా ఉండే అంటే ఫస్ట్ 3 days మొత్తం ఎంత ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయినా సరే 4-5 టీ-షర్ట్లు పైన వేసుకొని మొత్తం గ్లౌజులు ఎంత వెళ్ళినా మొత్తం ఎముకలు కొరికే చెల్లి అనేది విన్నాం, అది చూసాం, అది ఎక్స్పీరియన్స్ అయింది నిజంగా. తర్వాత అనసూయ సాంగ్ వచ్చి అది వచ్చేసి ఉక్రెయిన్లోనే పబ్స్లో చేసాం. సో ఒక్కసారి మా పని ఏమైందంటే బాగా చలి దగ్గర నుంచి లోపల హీట్లోకి వచ్చేసాం, మొత్తం ఇండోర్ పబ్ లోపల. సో అంత లైట్స్, సో అలా బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అనసూయ సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్కి వచ్చి సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేసాం. ఓకే, పర్టికులర్గా ఈ సినిమాలో ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యే సాంగ్ అంటే కనెక్ట్ అయ్యింది ఇప్పటికే మీరు రిలీజ్ చేసినప్పటి దగ్గర అనసూయ చేసిన సాంగ్ అండ్ సుమ గారు పాడారు అది. ఆ ఐడియా ఎవరిదండి అసలు? అంటే ఒక యాక్చువల్గా ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ అయిన తర్వాత వచ్చే ఒక సాంగ్, ఒక మంచి సాంగ్ ఉంటే బాగుంటుంది, ఒక స్పెషల్గా ఉంటే బాగుంటుంది, ఎవరు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను మామూలుగా చూస్తున్నప్పుడు టీవీ షోస్ దీంట్లో జబర్దస్త్ వీటిల్లో అనసూయ బాగా పాపులర్ అయింది, ప్రతి ఇంట్లోనూ తెలుసు అనసూయ. సో మాస్లోకి బాగా ఒక క్రేజ్ ఉంది అనసూయకి. సో డెఫినెట్గా తను అయితే బాగుంటుందని తను అప్రోచ్ అయినప్పుడు సార్ ముందు నేను ఆలోచించింది. తర్వాత తమన్ నేను ట్యూన్ చేసి పంపిస్తే సూయ 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 అనసూయ అంటే తన పేరు మీద వచ్చేళ్ళకి ఇమ్మీడియట్గా నేను చేస్తాను, ఈ సాంగ్ చేస్తాను. సో అలా తను ఒప్పుకోవడం, తర్వాత సుమగారిని పాడించాలి సుమగారి చేత అని అనుకుంది తమన్ ఐడియా అది. ఓకే, తమన్ ఎక్కడో 2-3 తను ఆడియో ఫంక్షన్స్లోనే ఎక్కడో సుమగారు పాడడం చూసాడంట. నాకు వచ్చి చెప్పాడు బా అంటే ఈ సాంగ్ షూటింగ్ అయిపోయింది అప్పటికి, అంటే రఫ్గా వేరే వాళ్ళతో పాడించి ఫైనల్ వెర్షన్ ఎలా ఉంటుంది అంటే ఆ విజువల్స్ చూసిన తర్వాత నాకు సుమగారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే అవునా సరే నీకు నమ్మకం ఉంటే పాడించు అంటే విన్న వెంటనే సూపర్ రెగ్యులర్ సింగర్ లాగా పాడి ఎగ్జాక్ట్లీ చాలా బాగా వచ్చింది. అందులోని అనసూయ ఈజ్ ఆల్సో అన్ యాంకర్, తనకి కూడా ఒక సీనియర్ యాంకర్ చేశారు అంటే అండ్ పాట కూడా తన పేరు పైనే ఉంది. ఈ సినిమాలో అంటే వాట్ ఈస్ ద అంటే చాలా రిస్కీగా చేసింది ఏదైనా ఒక పర్టికులర్ సీక్వెన్స్ కానీ ఏదైనా గుర్తుండిపోయేది ఉందా సార్? అంటే వెరీ రిస్కీ అనిపించింది. అది క్లైమాక్స్ హార్స్ రేస్ విలన్ కన్నా హీరోకి మధ్య జరిగేది, చాలా రిస్కీ అది. అక్కడ మామూలుగానే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడో బీచ్లో 10 రూపాయలకి 25 రూపాయలకి గుర్రం మీద వచ్చి పిల్లల్ని ఎక్కించుకొని పెద్దోళ్ళని ఎక్కించుకొని గుర్రం తిప్పుతూ ఉంటారు. తిప్పేటప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఈ గుర్రాన్ని ఎక్కిన వాళ్ళు కూడా ఈ గుర్రాన్ని నాకు వదిలేస్తే పరిగెత్తిద్దేమో అని భయంగా ఉంటుంది. అలాంటిది ఇసుకలో వెళ్ళే గుర్రం మీద అలా భయపడితే, అలాంటిది సూపర్ స్పీడ్ అసలు రేస్ గుర్రాలు అవి, అంటే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పైగా గుర్రాలకి ఇంకోటి ఏంటంటే ఎక్కిన వాళ్ళకి తన మీద రైడింగ్కి ఎక్కిన వాళ్ళకి గుర్రాన్ని కంట్రోల్ చేసే ఇది వచ్చా రాదని వాడికి తెలిసిపోతుంది, పట్టుకున్న గ్రిప్ని బట్టి వాటిని తెలిసిపోతుంది. ఎవరైనా లూజ్గా పట్టుకున్నారంటే అది ఒక్కసారి కాళ్ళు లేపేసి దూకేస్తుంది. సో ఆ మన బాడీ లాంగ్వేజ్ మన ఎంత కాన్ఫిడెంట్గా గ్రిప్పింగ్గా ఉన్నామని తెలిసిపోతుంది. అలాంటిది రేసు ఇది చాలా స్పీడు, అంటే మోర్ దాన్ ఒక 80 kilometers అంత స్పీడు
76 అలా స్పీడ్లో వెళ్తుంది గుర్రం. ఓకే. అంత దాంట్లో వీళ్ళిద్దరి మధ్య చేజు దాన్ని క్యాప్చర్ చేయటం అది చాలా రిస్క్. అది ఇప్పుడు మనం వెహికల్ అనుకో, మనం బ్రేక్ కొడితే ఆగుతుంది, లేకపోతే మన కంట్రోల్లో ఉంటుంది, స్టీరింగ్ తిప్పితే ఇటు వెళ్తుంది. అది వచ్చి యానిమల్, అది దానికి ఒక ఇది ఉంటుంది, అది ఎక్కడికి వచ్చి ఆగాలి ఏంటి కెమెరాని అది చూసి ఎలా ఉంటుంది, చాలా కష్టం అది. సో ఇవన్నీ చేస్తూ చాలా రిస్క్ చేసింది క్లైమాక్స్. ఓకే. టైటిల్ అన్నట్టుగా విన్నర్ అంటే మీ దృష్టిలో విన్నర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి బేసిక్గా? అంటే విన్నర్ ఈ పర్టికులర్గా ఈ సినిమాకి ఈ టైటిల్ 100% యాప్ట్. విన్నర్కి ఉండాల్సిన అంటే లక్షణాలు అంటే హార్డ్ వర్కింగ్, దేనికైనా హార్డ్ వర్క్ నుంచే ఏదైనా వస్తుంది. సో ఎక్కడ విన్ అవ్వాలన్నా సరే ఫస్ట్ మనం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. దీంట్లో కూడా హీరో తను గోల్ని రీచ్ అవడానికి ఎంత హార్డ్ వర్క్ చేసి ఎలా విన్ అయ్యాడు అనేది జస్టిఫికేషన్. జనరల్గా మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ హిట్స్. వాట్ ఈస్ యువర్ సక్సెస్ ఫార్ములా? ఎందుకంటే ప్రతి సినిమా అంతలా ఆడాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ రియలీ వెరీ హార్డ్. దానికి మీరు ఎలా వర్క్ చేస్తూ ఉంటారు? అంటే నేను ఒక్కటి ఫీల్ అవుతాను ఎప్పుడు, నేను చేసే సినిమా ప్రతి సినిమా నా ఫస్ట్ సినిమాలోనే నేను ఫీల్ అవుతాను. నాకు ముందు సినిమా ఆ క్షణం వరకు రిలీజ్ అయిన ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే అంతా కూడా ఒక రేస్ లాగా వెళ్తుంటుంది, ప్రతి ఫ్రైడేకి ఒక ఫేట్ మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నా సినిమా వస్తుంది, నేను మళ్ళీ నాకు ఫస్ట్ టైం నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు, ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను దీన్ని ప్రూవ్ చేసుకోవాలి అన్న మైండ్ సెట్లోనే ఉంటాను. యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఎలా ఉండేవాడినో అదే మైండ్ సెట్లో ఉంటాను నేను. అంటే ప్రతిదీ ఇలా ఉండాలి అంటే కమర్షియల్ యాంగిల్ ఎక్కడ మిస్ అవ్వకూడదు సినిమాలో. మనం జాగ్రత్తగా తీస్తే మనల్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్స్, వీళ్ళు డబ్బులు పెట్టిన వాళ్ళు, మనల్ని నమ్మి కొన్ని డిస్ట్రిబ్యూటర్లు, తర్వాత మనల్ని నమ్మి మనల్ని చేస్తున్న హీరో, వీళ్ళందరినీ మనల్ని కాపాడుకోవాలంటే మనం మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలి. సో 24 hours దాని మీదే ఉండి ఫోకస్డ్గా ఉండి ఎక్కడ ఏంటి ఇది కమర్షియల్ యాంగిల్గా ఎక్కడ కమర్షియల్గా దీన్ని మనం ట్రీట్ చేస్తే ఎక్కడ హీరోయిజం లేస్తుంది, దీని మీద ఎక్కువ వర్క్ చేసి అంటే యాక్చువల్గా నాకేంటంటే నాకు బేసిక్గా నాకు కమర్షియల్ సినిమాలు అంటే బాగా ఇష్టం. ఓకే. నేను కమర్షియల్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అంటే నేను నెల్లూరులో నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. ఓకే. సో ఈ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను అప్పుడు కృష్ణా కావేరి కళ్యాణి అని 3 థియేటర్లు ఉండేవి. ఇప్పుడు అవి S3 అని కాంప్లెక్స్ నాగోని సుబ్రహ్మరెడ్డి గారి, మా కాలేజ్ కరెక్ట్ కాంపౌండ్ పక్కనే ఉండేవి. ఆ టైంలో నేను రోజు కాలేజీ వెళ్తున్నా అని చెప్పి రోజు 3 షోలు అలా చూసేవాడిని. ఓకే. అన్ని మాస్ ఫిల్మ్స్. అల్లరల్లుడు ఆ టైంలో రిలీజ్ అయింది, నాకు అల్లరల్లుడు 15-20 సార్లు చూస్తుంటా. ఓకే. జెంటిల్మెన్ అలాంటి సినిమాలు, రౌడీ అల్లుడు, కరణామొగుడు. సో అంటే మాస్ సినిమాకి ఎక్కువ నేను అట్రాక్ట్ అయ్యేవాడిని. అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, ఒక ఫైట్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, సాంగ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. సో నేను బేసిక్గా నేను చేసే సినిమాల్లో కూడా ఎలిమెంట్స్ అన్నీ మిస్ అవ్వకుండా దాంతోపాటు కమర్షియల్గా ఎక్కడ మిస్ అవ్వకూడదు అని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఇప్పుడు మీరు చెప్పడం బట్టి కాలేజ్కి వెళ్ళకుండా నేను సినిమా లైక్ కొట్టి చూసామని, బట్ ఫస్ట్ లేదు నేను డైరెక్టర్ అవుతున్నాను అని ఏ సినిమాతో మీకు వచ్చింది అంటే థాట్ కానీ? అంటే డైరెక్టర్ అవుతున్నాను అంటే నేను బేసిక్గా నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్. అది ఎలా చిన్నప్పటి నుంచి నేను ఒంగోలు దగ్గర ఒక విలేజ్లో పెరిగా. నేను 10th class వరకు అక్కడే. నేను మాది వచ్చి ఒక విలేజ్ వచ్చి ఒంగోలు పక్కనే 20 kilometers ఉంటుంది, బొద్దులూరు వరిపాలెం అని. ఒక అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగా నేను. సో అక్కడ మా ఇంట్లో ఏంటంటే ఆ ఊర్లో మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళది పెద్ద కాంపౌండ్. అప్పుడు VCRలోనూ టీవీలు ఉండేవి. VCRలో ఒక క్యాసెట్ పెడితే సినిమా వేస్తే మా కాంపౌండ్లో వేసేవాళ్ళు రూపాయి టికెట్ పెట్టి. సో నాకు ఫ్రీ, మా ఇంట్లో వేస్తున్నారు కాబట్టి. సో అప్పటి నుంచి సినిమాలు చూడడం, నెక్స్ట్ డే అక్కడి నుంచి పక్క ఊర్లోకి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రాత్రి చూసిన సినిమా గురించి ఏదో మాట్లాడుకుంటూ డిస్కస్ చేస్తూ ఆ కామెడీ సీన్ గురించి చెప్పుకుంటూ, సో అలా తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో సినిమాల కోసం
ట్యూషన్లు ఎగ్గొట్టడం, స్కూల్ ఎగ్గొట్టడం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఓకే. నాకు తెలిసి 6th, 7thలోనే స్టార్ట్ అయిపోయింది. సో అది ఆ పిచ్చి ఇంకా పెరుగుతూ వచ్చి ఇంటర్మీడియట్కి వచ్చేళ్ళకి టోటల్గా ఇంక ఫ్రీ బర్డ్. ఇంటర్మీడియట్కి వచ్చేళ్ళకి ఇంక నేను 365 డేస్లో 300 డేస్ నాకు థియేటర్స్లోనే ఉన్నాను. ఒక్కసారి సినిమా చూసిన సినిమాని 20 సార్లు చూసేవాడిని, ఎందుకంటే ఇంక వేరే ఉండే కదా ఆప్షన్స్. టౌన్లో ఇప్పుడు ఏం ఆడుతున్నాయి అంటే ఆల్రెడీ చూసాను కదా, మళ్ళీ అలా జెంటిల్మెన్ సినిమా అలానే చూశాను, దాదాపు 30 times 40 times చూసాను. మీ ఫ్యామిలీ అప్పుడు ఏమని అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి అనుకునే వాళ్ళు రోజు కాలేజీకి వెళ్ళి సిన్సియర్గా చదువుతున్నాడు చదవను అని చెప్పేసినప్పుడు ఏమన్నా వాళ్ళు షాక్. అసలు నేను 10th క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్లో అసలు నేను ఫస్ట్ ర్యాంక్ వస్తేమో అని చెప్పి వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్లు వస్తున్నారు, నేను అసలు ఫెయిల్ అయిపోయాను. 4 సబ్జెక్టులు పోయినాయి. వాళ్ళు షాక్. అసలు మేము వేరే చోట ఎక్కడో ఎక్స్పెక్ట్ చేస్తుండే. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇంకా సినిమాల్లో అంటే ఇంక సినిమాలకు వెళ్తారని అనుకోలేదు అప్పటికి. ఇక్కడికి సినిమా పిచ్చేనే వాళ్ళు. మీకు అప్పటికే ఫోకస్డ్గా ఉన్నారండి? నేను కూడా అంటే సినిమాలు ఇంట్రెస్ట్ దాని మీద ఉండేవాడిని. సినిమాల్లోకి ఆపర్చునిటీ రావటం ఎలా అనేది మనకు తెలియదు. సినిమా పిచ్చి ఉండేది నెల్లూరులో ఉన్నప్పుడు బాగా. తర్వాత అనుకోకుండా నేను హైదరాబాద్ రావటం, అక్కడి నుంచి ఫస్ట్ అసిస్టెంట్ కెమెరామెన్గా వచ్చాను నేను. ఓకే. ఒక సినిమా హలో ఐ లవ్ యూ అని, ఆ సినిమాకి. అక్కడ కూడా నేను చోటా గారు ఇండైరెక్ట్గా నాకు తెలియకుండానే ఆయన వల్ల నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. అదేలా? అది ఒక పెద్ద స్టోరీ. సో అప్పటి నుంచి కూడా చోటా అన్న నా లైఫ్లో ఉన్నారు. అంటే అలా వచ్చి నేను ఆ రోజు నేను ఇండస్ట్రీ ఎంటర్ అయినప్పుడు నేను చాలా చిన్న పిల్లోడిని. ఇది అదే నా లైఫ్లో ఒక మాట వల్ల నేను కెమెరా డిపార్ట్మెంట్ నుంచి చోటా గారి పేరు వాడడం వలన నేను డిపార్ట్మెంట్ మారిపోవాల్సి వచ్చింది. సో అలా ఫైనల్గా నేను ఈరోజు విన్నర్కి చోటా అన్నతోటి నేను ఆయన కెమెరామెన్గా, చీఫ్ టెక్నీషియన్గా, నేను డైరెక్టర్గా ఉన్నంటే ఇట్స్ మెమరబుల్. అది అంటే మీరు అతని పేరు చెప్పి ఫస్ట్ అక్కడ ఆయన దగ్గర వర్క్ చేసి అవును సినిమాలో అంటే మీ డైరెక్టర్గా ఆయన సినిమాటోగ్రఫర్గా, లైక్ వండర్ఫుల్. అండ్ మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ యువర్ సెట్? ఫన్నీయెస్ట్ అంటే ఏ రోజుకి ఆ రోజు టెన్షన్తోనే ఉండేవాళ్ళం. గుర్రాలు ఉంటే టెన్షనే కదా. తర్వాత ఫన్నీయెస్ట్ అంటే కామెడీ సీన్స్ చేసేటప్పుడు కూడా కామెడీ పృథ్వీ సీన్స్ అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. పృథ్వీ అలానే ఆలీ గారి సీన్స్. ఆలీ గారు దీంట్లో పీటర్ హీన్స్ అని ఒక క్యారెక్టర్ రిజిస్టర్ చేశా, అంటే రిజిస్టర్ అయిపోయే ఒక సింగం సుజాత ఏమో ఇతను పృథ్వీ గారు, సింగం సుజాత, ఆలీ గారు ఏమో పీటర్ హీన్స్. వీళ్ళకి ఇద్దరు క్యారెక్టర్లు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో ఆ మూమెంట్ అంతా కూడా, ఆ ఫన్ మూమెంట్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చేసింది. ఆలీ గారి సీన్స్ కానీ, సింగం సుజాత కానీ, ఆయన అంటే ఒక సౌండ్ కానీ, అవన్నీ బాగా అంటే కామెడీ సీన్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయింది సినిమాలో. సార్ ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్కి అంటే ఇప్పుడు వినాయక్ గారు అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారంటే అలా, ఇప్పుడు రేపు పొద్దున్న గోపిచంద్ అంటే ఇప్పటికే మీరు చేసిన సినిమాల దగ్గర నుండి కమర్షియల్ ఎంటర్టైనర్ అనేది ఫిక్స్ అయిపోయారు, కానీ మీకు అంటే ఒకటి ఉంటుంది కదా, అంటే రేపు పొద్దున్న జనం గోపిచంద్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, అలా ఏమైనా ఒక ఆస్పెక్ట్ ఉందా సార్ మీకు? దీంట్లో ఉంటుంది అనుకున్నా విన్నర్ల ద్వారా గోపిచంద్కి అంటే ఒక కమర్షియల్ సినిమాతో పాటు ఒక మంచి అంటే అన్నీ అంటే మిక్స్డ్, అంటే కమర్షియల్ సినిమాని ఒక ఎమోషనల్గా కూడా బాగా డీల్ చేస్తాడు అనేది పర్టికులర్గా ఇది. అలానే స్పాన్ ఎక్కువ ఉంటుంది, మంచి హీరోయిజం ఉంది దీంట్లో, దాన్ని ఎలివేట్ చేసే సీన్స్. డెఫినెట్గా విన్నర్ తోటి నాకు ఆ మార్క్ వస్తుందని అనుకుంటున్నాను. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా డిజైన్ చేయడం మీరే చేస్తారా సార్? అంటే నేను మా టీం ఉన్నారు, సో నేను అందరితో డిస్కస్ చేసి చేస్తాను. సో మీరు చెప్పినట్టు నాకు తెలుసు యూఆర్ సో బిజీ, అక్కడ ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ కూడా థ్యాంక్స్ మీ టైం నాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వెల్కమ్. అండ్ విన్నర్ టైటిల్ లాగే ఈ సినిమా కూడా విన్ అవుతుంది, అందరి హార్ట్స్ని కూడా విన్ చేస్తుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. I just want you to tell the audience. ఓకే. ఈ మహాశివరాత్రి
ఫిబ్రవరి 24th సందర్భంగా మా విన్నర్ సినిమా థియేటర్లోకి వస్తుంది. తప్పకుండా అందరినీ మంచి ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర, తర్వాత మీ హృదయాల్లోనూ ఇది విన్నర్గా నిలుస్తుందంటే డెఫినెట్గా నేను అనుకుంటున్నాను. అలానే అందరినీ అడిగేది, అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పర్సనల్ రిక్వెస్ట్ అంటే ఈ సినిమాని పైరసీలో చూడొద్దు. చాలా కుటుంబాలు, అంటే వందల కుటుంబాలు కష్టపడితే ఈ సినిమాలు బయటకు వచ్చినాయి. సో థియేటర్లోనే చూడండి, పైరసీలో చూడొద్దు. ఈవెన్ థియేటర్లో షో జరుగుతున్నప్పుడు యూట్యూబ్, మన లైవ్లో, ఫేస్బుక్ లైవ్లో, వీటిలో కూడా చూడకండి. మా విన్నర్ని అందరూ తప్పకుండా ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.